గాయస్ నేను ఇప్పుడు ఒక కర్రీ వండుతున్నాను. దానికి ఒక స్టోరీ ఉంది. ఇది ఏం కర్రీ తర్వాత రివీల్ చేస్తాను మీకు. అయితే ఇప్పుడు నేను వండగానే ఆఫీస్ నుంచి రాగానే చూసుకుంటారనమాట ఏం వండానని. అయితే ఒకరోజు ఈ కర్రీ వండాను. వచ్చి చూసుకుని ఇదేం కర్రీ, నేను ఎప్పుడు వినలేదు చూడలేదు, అట్లీస్ట్ మా తెనాల్లో కూడా నేను తినలేదే ఎప్పుడు అన్నారు. అయితే నా ఫేవరెట్ అది అన్న అని అంటే ఏమో మరి అన్న. తర్వాత సరే అయితే మీకు నచ్చకపోతే లైట్ తీసుకోండి, వేరే చారు ఏమన్నా పెట్టాను కదా, చారు ఉంది, చారు కూడా పెట్టాను, చారు పెట్టాను కదా, చారుతో తినండి అన్నాను. అని అంటే సరే కొంచెం టేస్ట్ చేస్తానని చెప్పి చేశారు. చేసి ఆ రోజు నుంచి ఇప్పుడు వరకు కూడా ఎప్పుడు నాన్ వెజ్ తినకపోయినా నాకు ఆ కర్రీ చేసి పెట్టవా ప్లీజ్, ఆ కర్రీ చేసి పెట్టవా అని అడుగుతుంటారు అనమాట. అండ్ ఈరోజు కూడా అలానే ఏం కర్రీ చేయాలా అని ఆలోచిస్తుంటే నేను ఆ టైప్ చూస్తే వెంటనే వచ్చి ఆ కర్రీ ఉంది కదా అది చేసేవా ప్లీజ్ అన్నారు. సరే అని చెప్పి చేస్తున్నాను అనమాట. అయ్యాక మీకు నేను పెడతా, ప్రాసెస్ కూడా మధ్యలో పెడతాను. అండ్ కంప్లీట్ అయిపోయాక చూద్దరు కానీ. ఓకే గాయ్స్, కొంచెం వేసాను కారం, కారం ఎక్కువ వేయట్లేదు చెప్పాను కదా. సో కారం చాలా లైట్గా వేసా. మీరు ఎక్కువ వేసుకోండి అంటే మీకు ఎంత తినాలనుకుంటే అంత. ఓకే గాయ్స్ చూడండి, మగ్గింది దగ్గరగా, కర్రీ కన్సిస్టెన్సీ వచ్చింది చక్కగా. కొంచెం కరివేపాకు పౌడర్ కూడా వేసాను. అంటే మీకు ఆల్రెడీ చెప్పాను కదా, ఇక్కడ కరివేపాకు అసలు నేను చూడలేదు, ఇక్కడ యూస్ చేయరు అనుకుంటా. నేను ఇండియా నుంచి దాన్ని డ్రై పౌడర్లా చేసి తెచ్చాను అనమాట కర్రీ లీవ్స్ని. ఇంకో ఓకే గాయ్స్, వాటర్ అనమాట చూడండి, వాటర్ పోసేసుకోవాలి. చక్కగా ఇలా చేసుకోండి. ఒక 1 సెకండ్ దీన్ని ఒక 2-3 సెకండ్స్ అలా ఉంచి వెంటనే ఫైనలీ గాయ్స్ ఇది బూందీ కర్రీ అనమాట. మాకంటే ఇక్కడ నార్మల్ బూందీ దొరకదు కాబట్టి మేము హల్దీరామ్స్ బూందీ తీసుకున్నాం. మీకు అక్కడ ఇండియాలో దొరుకుతుంది కాబట్టి మేము నార్మల్ బూందీ చేసుకుంటే ఇంకా బాగుంటుంది. గాయ్స్ ఇదిగో చూడండి, ఫైనల్లీ అనమాట ఇట్స్ బూందీ కర్రీ. అండ్ చూడండి, వాటర్ ఎక్కువ పోసుకోకండి, బాగా ఎక్కువ ఉన్నా సరే చాలా మెత్తగా అయిపోతుంది. కొంచెం అంటే మీ బూందీ క్వాంటిటీ బట్టి కొంచెం వాటర్ పోసుకుని ఆ వాటర్ కొంచెం ఉండగానే మీరు ఈ బూందీ వేసేయండి. వేసి ఇలా ఒక 2 మినిట్స్ ఉంచితే అయిపోయినట్టే, కర్రీ రెడీ అయిపోయింది. చూడండి ఓకే రైస్ చూడండి, వేడి వేడి అన్నం, కర్రీ, బూందీ ట్రై చేసి చూడండి మీరు కూడా. గాయస్ చూడండి, చక్కగా ఇలా కలుపుకొని ఆసమ్, మీరు కూడా ట్రై చేయండి. లైక్ అండ్ సబ్స్క్రైబ్.